తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అత్యంత ప్రమాదకరమైన టోలిన్ లిక్విడ్ తో వెళ్తున్న ట్యాంకర్ బాల్తా కొట్టిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. కాకినాడ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ట్యాంకర్ రోడ్డు పక్కన ఉన్న హైటెన్షన్ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి బాల్తా కొట్టింది. సమాచారం తెలుసుకున్న పెద్దాపురం పోలీసులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పెను ప్రమాదం పొంచి ఉందని గ్రహించి 3 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. ఎటువంటి ప్రమాదం జరిగినా నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్దాపురం అగ్నిమాపాధికారి జగన్నాథరావు తెలిపారు. అయితే జనసంచారం లేని ప్రదేశం కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. రాత్రి 1:00 గంట ఆ ప్రాంతంలో మాకు పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీ సురేష్ గారు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒక ఆయిల్ ట్యాంకర్ పడిపోయింది, మీరు ఇప్పుడు వెంటనే స్పాట్ వెంటనే ఇక్కడికి రాగానే ట్యాంకర్ టొలీన్ అనే హైడ్రోకార్బన్ అని తెలిసింది. టొలీన్ అంటే అది కూడా మోస్ట్ డేంజరస్ ఏ కేటగిరీ పెట్రోలియం ప్రొడక్ట్. దాని ఫ్లాష్ పాయింట్ 4 degrees. అది కూడా ఇంచుమించు పెట్రోల్ అంటే ఇది వలటైల్, బాగా హైలీ వలటైల్, ఇన్ఫ్లామబుల్. దాంతో మనం వెంటనే ఏమైంది ఏంటని చూస్తే ట్యాంకర్ పడిపోయి ఒక ఎలక్ట్రికల్ పోల్ మీద పడిపోవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి లీక్ అవడం, ఆ టొలీన్ అనేది ఏరోమాటిక్ స్మెల్ వస్తుంది. బాగా అది ఎక్కువ పీల్స్తే ఇరిటెంట్ కూడా, హైలీ ఇరిటెంట్, కళ్ళు ముక్కు అన్నీ కూడా ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి మేము వెంటనే ఫైన్ స్ప్రే, తర్వాత అది ఆయిల్ లిక్విడ్ కాబట్టి వెంటనే దాన్ని ఫోమ్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమాత్రం క్లౌడ్ కింద ఫామ్ అవ్వకుండా డిస్పర్స్ అయ్యే విధంగా మొత్తం మా కాకినాడ నుంచి ఏడీఎఫ్ఓ గారు ఆ వెహికల్, తర్వాత మన పెద్దాపురం వెహికల్, తర్వాత రాజమండ్రి నుంచి స్పెషల్ వెహికల్ ఫైర్ క్రాష్ టెండర్ కూడా వచ్చింది. ఇది ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఫైర్ అయితే దాన్ని మనం టాకిల్ చేయగలమనే ఉద్దేశంతో రాజమండ్రి కూడా మా ఆర్ఎఫ్ఓ గారు పంపించడం జరిగింది. కాబట్టి ఈ 3 వెహికల్స్తోనే మేము దీన్ని దాదాపు ఫైర్ అవ్వకుండా చూడగలిగాం. ఉదయానికి అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది. అలాగే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ గారు తెల్లవారుజాము 4 వచ్చి ఈ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. అలాగే ఏవైతే కంపెనీ తాలూకు సంబంధించిన టొలీన్ ట్యాంకరో అది కాకినాడ పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తుందని తెలిసింది. వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఫైరు ఆపడం జరిగింది కాబట్టి దాన్ని అసలు ఫైర్ అవ్వకుండా చూసాం కాబట్టి దానిలో మిగిలిన ఆ టొలీన్ని వేరే ఎంటీ వెహికల్ తెచ్చి అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇంకొక 2-3 అవర్స్లో ఆ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అవుతుంది. దాదాపు అది 22 tons కెపాసిటీ ఉన్నది. నియర్లీ 10 to 12 tons అది గాలిలో కలిసిపోవడం జరిగింది, లీక్ అయ్యి. పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ కానీ ఎవరికి ఏ విధమైన ఇది కలగలేదు, నష్టం కలగలేదు. ఇది తదుపరి చర్యలు మన సీనియర్ ఉన్నతాధికారులు వస్తున్నారు, వారి చెప్పిన ప్రకారం మిగిలిన యాక్షన్స్ అన్ని. రాష్ట్రంలో మహిళలు యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. చట్టాలు ఎన్ని వచ్చినా అకృత్యాలకు అంతే లేకుండా పోతుంది. కామంతో కళ్ళు మూసుకున్న కొందరు కీచకులు చిన్న పెద్ద తేడా లేకుండా కామందులే బరి తెగిస్తున్నారు. సభ్య సమాజానికి తలవంపులు తీసుకొస్తూ ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రుల్లో అభద్రతా భావాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. యువతికి ఇష్టం లేకపోయినా తమను ప్రేమించాలని చెప్పినట్టు వినాలంటూ శివ, మధు అనే 2 యువకులు వెంటపడి వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టు వినకపోతే సోషల్ మీడియాలో ఫోటోలు పెడతామంటూ బెదిరింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఈ నెల 6వ తేదీన పురుగుల మందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందింది. మృతి చెందే ముందు కళ్యాణి ఇచ్చిన మరణ వాంగ్మూలంతో శివ, మధు అనే 2 అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ నెల 6వ తారీఖున ఈ మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఒక అన్మ్యారీడ్ ఉమెన్, ఆమెని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆమె డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారు. ఆ డైయింగ్ డిక్లరేషన్లో ఆమె అదే విలేజ్ కుక్కడం విలేజ్కి చెందిన ఒక శివ, మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు, దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఈ క్రమంలో మొన్న 9th నిన్న మార్నింగ్ ఆమె చనిపోయింది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఈ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్ని వాళ్ళ గ్రామంలో జరిగినాయి. దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో మధుకర్ అనే అతను
ఈమె డైయింగ్ డిక్లరేషన్లో అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో 2 అక్యూజుల్లో ప్రస్తుతం ఒక అక్యూజర్ మా కస్టడీలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. పవర్ లిఫ్టర్ తేజావత్ సుకన్యాబాయికి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఏషియా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన పవర్ లిఫ్టర్ మన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. గోల్డ్ మెడల్ సాధించిన తేజావత్ సుకన్యాబాయి తాజాగా స్వస్థలానికి తిరిగొచ్చారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సుకన్యాబాయికి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవర్ లిఫ్టర్ సుకన్య మాట్లాడుతూ తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణమన్నారు. నేను అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ అండ్ పవర్ లిఫ్టర్. నేను 2009లో నా ప్రస్థానం స్టార్ట్ చేశాను. నాకు నా ఫీల్డ్కి ఎంకరేజ్ చేసిన మా తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా తాతయ్య గారు తేజావత్ రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా మా అమ్మమ్మ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా గురుగారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను లాస్ట్ మంత్ వరల్డ్ ఛాంపియన్షిప్కి రిప్రజెంట్ చేశాను. దాదాపు 60 దేశాల పైగా ఈ టోర్నీకి హాజరయ్యారు. అక్కడ 8వ స్థానం నాకు వచ్చింది. ఈ నెల 7వ తారీఖున జరిగిన ఏషియా ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 76 కేటగిరీ విభాగంలో నాకు బంగారు పథకం సాధించాను. నాకు ఈ 2 టోర్నమెంట్స్ కి ప్రోత్సాహం అందించిన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ నాకు సపోర్టే కాకుండా మోటివేట్ కూడా చేస్తూ ఉన్నారు. మెడల్ తీసుకొని రావాలి సుకన్య, నీ వెనకాల నేనున్నాను సుకన్య అని నాకు ధైర్యాన్ని ఇచ్చి పంపించారు. కనుక ఈ రోజు నేను గోల్డ్ మెడల్ సాధించగలిగాను. నేను ఇంకా సాధించింది తక్కువే, సాధించాల్సింది చాలా ఉంది. కానీ నాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయం ఇప్పటివరకు అందలేదు. ఇప్పటికైనా నాకు గవర్నమెంట్ నాకు సహాయం చేయాలి. నాలాంటి ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు గవర్నమెంట్ నుండి. తెలంగాణ గవర్నమెంట్ నుండి నాకు సపోర్ట్ కావాలి. నాలాంటి వాళ్ళు 10 మంది తయారు కావాలంటే నేను కూడా అకాడమీ పెట్టి నాలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేయాలనుకుంటున్నాను. నా గోల్ 10 మందిని తయారు చేయాలి. అకాడమీ పెట్టి 10 మందిని తయారు చేసి 2038లో ఇండియాలో ఒలింపిక్స్ ఉన్నాయి, అక్కడికి మన తెలంగాణ నుండి తయారు చేసి వాళ్ళందరినీ స్టూడెంట్స్ ని ఒలింపిక్ స్టేజ్ కి పంపించాలి. అదే నా గోల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సమీక్ష. ప్లాంట్ స్థితిగతులను ప్రధానికి వివరిస్తామని స్పష్టం. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు విశేష స్పందన. ఉండవల్లిలోని ఆయన నివాసానికి అర్జీలతో తరలివస్తున్న జనం. స్టీల్ ప్లాంట్పై తప్పుడు వార్తలను ఖండించిన ఎమ్మెల్యే గణబాబు. నిరాధారమైన కథనాలు రాస్తున్నారంటూ ఆవేదన. నల్గొండ జిల్లా చింతలగూడెంలో సంచలన ఘటన. ఓ యువతి మృతికి కారణమైన 2 యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.